సముద్రపు యువరాణి అయిన మెర్మీడ్ ఒక సీఈఓని అనేది మ్యారేజ్ చేసుకుని ఉంటుంది. సీఈఓ ఏమో 7 years తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ తోటి కొడుకుని తీసుకొని అక్వేరియానికి అనేది వస్తారు. అది చూసిన మెర్మీడ్ బాధతోటి శాపానికి అనేది గురవుతుంది. సీఈఓ గర్ల్ ఫ్రెండ్ ఏమో మొత్తం అక్వేరియం మొత్తం చూస్తే ఎంజాయ్ చేస్తుంటారు. 7 years బ్యాక్ సీఈఓ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంటే ఈ మెర్మీడ్ అనేది సేవ్ చేసి ఉంటుంది. అలాగే తన కంపెనీ కూడా బ్యాంక్రప్ట్ అవుతుంటే మెర్మీడ్ అనేది తన నీల్ మనీని ఇచ్చి అలాగే కొన్ని ముత్యాలను ఇచ్చి కంపెనీని సేవ్ చేసుకోమంటుంది. ఆ కైండ్నెస్ తోటి సీఈఓ మెర్మీడ్ ని మ్యారేజ్ చేసుకుంటారు. 7 years తర్వాత వాళ్ళకు ఒక బాబు పుట్టడం తోటి ఆ బాబుతోటి చాలా హ్యాపీగా అనేది ఉంటారు. పాత మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని మెర్మీడ్ అనేది బాధపడుతుంది. అలాగే సీఈఓ గర్ల్ ఫ్రెండ్ సీఈఓని కిస్ చేయడం చూసి ఇంకా శాపానికి అనేది గురవుతుంది. మెర్మీడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెర్మీడ్ ని హెచ్చరించినా కానీ వినదు. మెర్మీడ్ వాళ్ళ బ్రదరు సముద్రానికి యువరాజు వాళ్ళ సిస్టర్ ఏదో శాపానికి గురైందని తెలుసుకుంటాడు. అలా సీఈఓ వాళ్ళు రెస్టారెంట్ కి వెళ్తే తను కూడా రెస్టారెంట్ కి ఫాలో అవుతుంది. సీఈఓ గర్ల్ ఫ్రెండ్ చూసి తనని గుర్తు తెచ్చుకుంటుంది. ఫోటోలోన సేమ్ తనలాగే ఉందని. సీఈఓకి ఫోన్ చేస్తే తన అనేది లిఫ్ట్ చేయడు. సీఈఓ కొడుక్కి ఫుడ్ ఐటమ్స్ అనేవి పడుకుని ఉంటాయి. అలా ఒకరోజు స్కూల్కి పోయి వస్తూ తిని ఉంటాడు. అలా అలర్జీ రావడంతో మెర్మీడ్ సేవ్ చేస్తున్నా కానీ నా అమ్మగా నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు నన్ను ఏం తినేయవని కోపడతాడు. మరో రెస్టారెంట్లోనేమో గర్ల్ ఫ్రెండ్ మొత్తం తినిపిస్తూ ఉంటుంది. అలా మెర్మీడ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ హెచ్చరించినా కానీ వినదు. మెర్మీడ్ ఏమో శాపానికి అనేది గురవుతుంది. అలా బాత్ లో వచ్చి పడుకుంటే సీఈఓ గర్ల్ ఫ్రెండ్ ఏమో వీడియో కాల్ చేసి వాళ్ళు పెళ్లికి రెడీ అవ్వడం అవన్నీ మొత్తం వీడియో కాల్లో చూపిస్తుంటుంది. మెర్మీడ్ ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత మెర్మీడ్ నేను 7 days కదా ఇక్కడ ఉండేది, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత సీఈఓ కొడుక్కి మొత్తం అలర్జీ అనేది చాలా వచ్చేస్తుంది. అలా అలర్జీ రావడంతో మెర్మీడ్ అనేది కొడుకుని దగ్గర తీసుకుంటుంది. సీఈఓ మెడిసిన్ తేవడానికి వెళ్తే మెర్మీడ్ తన బ్లడ్ తోటి కొడుకుని అనేది క్యూర్ చేస్తుంది. అలా సీఈఓని తిడుతుంది. నువ్వు తనకి తండ్రిగా అసలు పనికి రావని తిడుతూ ఉంటే సీఈఓ ఏమో సారీ చెప్తాడు. కానీ అంతలోపే బాబు మేల్కొని బాబు సీఈఓని తిట్టొద్దని చెప్తాడు. ఎందుకంటే నాకు నాన్న అంటేనే ఇష్టం, మీరంటే ఇష్టం లేదు, ప్రతి ఫుడ్ ని అది తినొద్దు ఇది తినొద్దని చెప్తారని కోపంగా అరిచి వెళ్ళిపోతాడు. సీఈఓ ఏమో తన చిన్నపిల్లోడు తనకు తెలియదని చెప్తే మెర్మీడ్ ఏమో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మెర్మీడ్ ఇచ్చిన నీలిమణి తోటి నీకు ఒక రింగ్ ఇస్తున్నాను అని అంటే మెర్మీడ్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. అది తనకి చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. మెర్మీడ్ కి ఆ నీలమణి అనేది చాలా అవసరము. తన శాపం పోవాలన్నా మెర్మీడ్ అవసరమే ఉంటుంది. అలా తను రింగ్ ఇస్తానని ప్రపోజ్ చేస్తానని మన మ్యారేజ్ డే అనేసరికి సరే అని ఒప్పేసుకుంటుంది. సీఈఓ వెళ్ళిపోయిన తర్వాత సీఈఓ గర్ల్ ఫ్రెండ్ అనేది మెర్మీడ్ కి మెసేజ్ చేసి వీడియో కాల్ ఆన్ చేస్తుంది. సీఈఓ ఇస్తాన్న రింగ్ చూపించి డ్రెస్ కూడా చూపించి మాకు త్వరలో పెళ్లి అవుతుందని చెప్తుంది. మెర్మీడ్ కూడా కొంచెం బాధపడి సరే అని ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత బాబు రావడంతో బాబుకి నిజం చెప్పాలనుకుంటుంది. కానీ సీఈఓ రావడంతో చెప్పలేదు. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్